హైదరాబాద్ మాదాపూర్ గవర్నమెంట్ హై స్కూల్లో విద్యార్థిని డెలివరీ వ్యవహారంపై తెలంగాణ విద్యాశాఖ సీరియస్ అయింది. శేర్లింగంపల్లి ఎంఈఓను సస్పెండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా డీఈఓ రమేష్ స్కూల్లోని 10 మంది టీచర్స్ కి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గవర్నమెంట్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని నిన్న బాత్రూమ్ లో ప్రసవించింది. దీంతో కంగుతిన్న ఉపాధ్యాయులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే డెలివరీ టైం వచ్చే వరకు బాలికను గమనించకుండా ఎలా ఉన్నారు, క్లాస్ లో పిల్లల విషయంలో తీసుకునే జాగ్రత్త ఇదేనా అంటూ టీచర్స్ ఎంఈఓపై చర్యలు తీసుకున్నారు విద్యాశాఖ అధికారులు. మాదాపూర్ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ వైట్ల మనకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఉన్నతాధికారులు ఏమంటూ ఉన్నారు, ఇటు అమ్మాయి తల్లిదండ్రులు ఏం చెబుతూ ఉన్నారు దీనిపై? మాదాపూర్ ప్రభుత్వ పాఠశాల జరిగిన సంఘటన సంబంధించి అటు ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు. సంఘటన సంబంధించి ఇప్పటికే ఒక 5 లెవెల్ విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించి ఎంఈఓ తర్వాత ఆ స్కూల్ కు ప్రధాన ఉన్న బస్తలింగాన్ని సస్పెండ్ చేస్తూ డిఓ ఇక్కడ కొద్దిసేపు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ స్కూల్లో ఉండాల్సిన మొత్తం 14 మంది టీచర్స్ అయితే దాంట్లో 10 మంది మాత్రమే టీచర్స్ ప్రతినిత్యం హాజరవుతున్నారు. వీళ్ళకి సంబంధించి 10 మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళకి సంబంధించిన వివరంగా కోరడం జరిగింది. మరోవైపు స్కూల్ సంబంధించి ఆ స్కూల్లో బాలిక అంటే గర్భవతి అయినప్పుడు కూడా స్కూల్లోకి ఎలా అనుమతించారు, ఏ విధంగా అనుమతించారు సంబంధించిన వివరాలను కూడా ప్రస్తుతానికి అధికారులు తెలుసుకుంటారు. మరోవైపు పాఠశాలకు సంబంధించి ఇప్పటికే దీనిపైన ఒక పోలీస్ కేసు కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఒక కేసు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికీ విచారణ చేస్తున్నారు. మరోవైపు రైట్ రమేష్, ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి ఏంటి, టీచర్స్ ఏం చెబుతూ ఉన్నారు? రోజు అటెండ్ అయ్యే టీచర్స్ కావచ్చు, అమ్మాయిని గమనించలేదా? ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయింది? మాదాపూర్ ప్రభుత్వ పాఠశాల జరిగిన సంఘటన సంబంధించి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక 5 లెవెల్ విచారణ కమిటీ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎంఈఓగా ఉన్న బస్వలింగాన్ని డిఈఓ సస్పెండ్ చేశారు. అయితే ఈ స్కూల్ కి ప్రధాన ఉపాధ్యాయుడిగా అతనే కొనసాగుతున్నాడు. అయితే ఈ స్కూల్ సంబంధించి విద్యార్థిని ప్రతినిత్యం స్కూల్ కు వస్తున్నప్పటికీ ఆ బాలికని గమనించలేదా అని చెప్పి ప్రధాన ప్రశ్న ఇక్కడ తలెత్తుంది. అంతేకాకుండా స్కూల్లో బాత్రూమ్ లో బాలిక ప్రసవించిన తర్వాత మరొక విద్యార్థి చూసి ఆ తర్వాత తోటి విద్యార్థులకు కావచ్చు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చింది. దీనికి సంబంధించి అదే రోజు శనివారం రోజు మధ్యాహ్నం సమయంలోనే బాలిక సంబంధించిన తల్లిదండ్రులను పిలిపించి ఆ బాలికని ఆ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతానికి ప్రైవేట్ హాస్పిటల్లో బాలిక చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాతనే అటు పోలీసు అధికారులు ఒక సంఘటన స్థలానికి చేరుకొని దీనికి సంబంధించి ఒక కేసు కూడా నమోదు చేసి ఈ బాధ్యులు అంటే బాలిక సంబంధించి గర్భవతి చేసిన వారు ఎవరు అన్న విషయాన్ని ప్రస్తుతానికి దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఈ బాలిక సోదరి ఈ బాలిక చేతిని పాడుకొని చేయించి ఉంటారని చెప్పి ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కేసు నమోదు చేసి సోదరి పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతినిత్యం ముందు గర్భవతి అయినప్పుడు కూడా బాలిక స్కూల్ కు వస్తున్నప్పటికీ ఎవరు అంటే స్కూల్లోని ఉపాధ్యాయులు ఎవరు గమనించకపోవడం పైన ప్రస్తుతానికి అధికారులు సీరియస్ గా ఉంది. దీనిపైన ఇప్పటికే ఎంఈఓగా ఉన్న బస్వలింగాన్ని సస్పెండ్ చేశారు. మరోవైపు 10 మంది ఉపాధ్యాయులందరికీ కూడా షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్పి ఉన్నత శాఖ విద్యాధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.